హాయ్ అండి. ఇదైతే సాయిబాబా గుడి కాడ వినాయకుడి ముందు హోమం జరిగిందంట పొద్దున. అయితే మేము వెళ్ళేటప్పటికి హోమం వెలుగుతూనే ఉంది. అయితే ఈ గుడి వచ్చేసి సాయిబాబా గుడి. ఇంకో పైన గర్భగుడి ఉంది. అయితే ఇక్కడ ఫెసిలిటీ వచ్చి ఏంటంటే ఇక్కడ రోబోట్ సాయిబాబా ఉన్నాడంట. అంటే రోబో మాట్లాడిద్దంట సాయిబాబా లాగా. అది 11:00కంటండి. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి సాయిబాబా విగ్రహాలు 2 ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. చాలా అంటే చాలా నచ్చినాయి. అదేంటంటే ఒకటి పడుకున్నది. ఇదిగో ఇది గుళ్ళోదండి. అయితే ఒకటి ఇందులో వాళ్ళు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయొద్దని చెప్పేసి అని అన్నారు బయట. నేను లోపలికి వెళ్ళాక ప్రసాదం తీసుకున్న ఆయన్ని అడిగాము, కొంచెం వీడియో తీసుకోవచ్చా కొద్దిగా అని చెప్పేసి అని. సరే తీసుకోమనంటే ప్రసాదం తీసుకున్న తర్వాత వీడియో తీసానండి. అది షార్టే, కొద్దిగా వీడియోనే తీసాను నేను. లోపల మటుకు తీయొద్దని అన్నారు. వాళ్ళని ప్రసాదం పెట్టే వాళ్ళని అడిగితే సరే తీసుకోండి అని చెప్పంటే తీసాను కొద్దిగా. గుడి మటుకు చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. లోపల అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. పక్కన వినాయకుడు కూడా ఉన్నాడు. వినాయకుడు నవరాత్రులు కాబట్టి వినాయకుడు కూడా ఉన్నాడు. ఇది నైటు ఇక్కడ పూజ జరిగిందంటండి. ఇవన్నీ ప్రముదులు ఓం అని చెప్పేసి అని ఉంది. అయితే ఇక్కడే సాయిబాబా ఉన్న 2 విగ్రహాలు ఉన్నాయి. ఇదైతే ప్రసాదం అండి. ఇది ప్రసాదం కౌంటరు. ఇటు నుంచి ఇటు లోపలికి వెళ్తే సాయిబాబా విగ్రహాలు 2 ఉన్నాయండి. ఒకటి పడుకున్నది ఉంది, ఒకటి కూర్చున్నది ఉంది. నాకైతే నేనైతే షాక్ అయిపోయాను. నా మనసుకు నేనైతే షాక్ అయిపోయాను. నిజంగా రియల్గా అక్కడ పడుకున్నట్టే ఉందండి సాయిబాబా విగ్రహం అయితే. మనం ఖచ్చితంగా ఇది చూడాల్సింది. ఆ సాయిబాబా దయాప్రాప్తం మన మీద ఉంటే ఖచ్చితంగా వెళ్ళగలుగుతాము. నేనైతే వెళ్ళి చూశాను. ఇదిగో ఇది కూర్చున్నదండి. అస్సలు ఇది రియల్గా మన బాబా మనతో మాట్లాడితే మనతో రియల్గా ఉంటే అలా ఉండిద్ది, అలా ఉందండి ఈ విగ్రహం అయితే. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. సో నేను ఈ వీడియోలో ఆ గుడి అడ్రస్ గురించి కానీ ఏది చెప్పట్లేదండి. లాంగ్ వీడియోలో పెడతాను. ఈ గుడి అడ్రస్ ఇది ఎక్కడుంది అని చెప్పేసి నేను మొత్తం మెన్షన్ చేసి చెప్తాను ఆ వీడియోలో. దీంట్లో చెప్పటం నాకు కుదరట్లేదు. ఇది ప్రసాదం కౌంటర్. నేను ఇందాక చూపించాను కదా, ఇది మొత్తం ప్రసాదం కౌంటర్నండి. అయితే మధ్యాహ్నం 12ంటికి భోజనం ఉండిద్ది. 11ంటికి రోబోట్ సాయిబాబా మాట్లాడతాడంట. 12ంటికి భోజనం ఉండిద్ది. వచ్చిన ప్రతి ఒక్కరికి చేతికి సాయిబాబా ముద్రలు ఉన్నాయి, కడుతున్నారండి వాళ్ళే. అయితే ఇదిగో బయటకు వచ్చేసాక మళ్ళీ ప్రసాదాలు కొనుక్కొని మేము బయట కూర్చున్నాము. అయితే ఇక్కడ ఇంకో విగ్రహం ఉందండి. మీరు చూస్తుంటే ఆ విగ్రహం నేను తీయటానికి నాకు కుదరంది ఏంటంటే స్వామి పాదాలు దాకే వస్తున్నాయి, మిగతాది తల రావట్లేదు ఎండ పొడబడి. అందుకే తీయలేదు. నేను లాంగ్ వీడియోలో తీసి పెడతాను కావాలంటే. ఇక మా వాళ్ళు మేము అందరం బయట కూర్చున్నాము. చూడండి మా అబ్బాయి వాళ్ళు, మేము మా ఇంటికాడ వాళ్ళం అందరం కలిసి వెళ్ళామండి. ఈ వీడియోలోనే ఇంకా 2-3 వీడియోలు వస్తాయి దీనికి సంబంధించి, పెడతాను. ఇదిగో మా వాళ్ళందరండి, మా ఇంటికాడ వాళ్ళు వీళ్ళంతా మొత్తం అనుకొని వెళ్ళాము. టీములు కూర్చున్నారు చూడు, వాళ్ళొక టీం వీళ్ళొక టీము, వాళ్ళొక టీం వీళ్ళొక టీం, అలా సరదాగా. అయితే సాయిబాబా గుడి మటుకు చూడాల్సిందండి. నాకైతే చాలా నచ్చింది. మనం గుళ్ళు అంటే అందులో అసలు ముందుంటాం కాబట్టి ఇలా గుళ్ళు కాడికి వెళ్ళి కూర్చోవటం అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలు సీరియళ్ళు పిల్లలకి ఇలాంటి అలవాటు చేయకుండా ఇలా గుళ్ళకి తీసుకెళ్ళటం, దేవుడి విలువలు చెప్పటం